గారు నిలబడలా, కమల్నాథ్ నేను నిలబడి అన్నారు. వీళ్ళందరూ స్టాల్ వార్డ్స్ ఇంక్లూడింగ్ సచిన్ పైలట్ ఆల్సో నేను కంటెస్ట్ చేయనన్నారు. దీన్ని బట్టి మనకి ఏమనిపిస్తుంది? ఒకటి ప్లస్ ఛత్తీస్గఢ్ లో గవర్నమెంట్ పాయ. ఇంకొకటి ఏం చెప్తున్నానంటే పెద్దలందరూ కూడా 2013లో తర్వాత 2013 అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత 14లో మోదీ గారు వచ్చారు. ఈ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఏ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా రిపీట్ కాలే పవర్ లో. దీన్ని బట్టి ఒకసారి దిస్ ఇస్ బిగ్ ఇండికేటర్. బికాస్ వాళ్ళు అలివిగాని హామీలు ఇస్తూ ఏ స్టేట్ లోకి ఒక్క స్టేట్ కూడా దే డిడ్ంట్ రీగెయిన్ పవర్. అదే బీజేపీ ఎత్తుకోండి, గోవాలో 3వ వచ్చింది, నెక్స్ట్ అస్సాంలో 2వ వచ్చింది, ఉత్తరప్రదేశ్ మళ్ళీ 2వ వచ్చింది, ఉత్తరాఖండ్ 2వ వచ్చింది. ఐ కెన్ కోట్ దిస్ మెనీ ఎగ్జాంపుల్స్ ఫర్ బీజేపీ. గుజరాత్ లో అయితే మీకు చెప్పాల్సిన పనే లేదు. 2017లో కాంగ్రెస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ గుజరాత్ 80 సీట్లు వచ్చింది, బీజేపీకి 99 మాత్రమే వచ్చింది. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఓడిచ్చే లెవెల్కి వచ్చాయి. 100% ఐ డూ యాక్సెప్ట్ బికాస్ ఆఫ్ దట్ పటేల్ ఆందోళన కావచ్చు, అన్ని కావచ్చు. ఈ రోజు కాంగ్రెస్ పరిస్థితి ఏం తెలుసు? అక్కడ మొన్న ఎలక్షన్స్ లో 2022లో బీజేపీకి హైయెస్ట్ ఎవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ గుజరాత్. అంటే గుజరాత్ కార్వ్ చేసిన మహారాష్ట్ర నుంచి 156 ఎమ్మెల్యే సీట్లు అవుట్ ఆఫ్ 182 వచ్చినాయి బీజేపీ. కాంగ్రెస్ 18 ఎంపీ ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆన్లో కూడా 5 మంది వెళ్ళిపోయినారు బీజేపీలో. ఈరోజు 13 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్ష హోదా స్పాన్ ఆఫ్ 29 years ఇన్ రూలింగ్ బీజేపీ. గుజరాత్ లో 29 సంవత్సరాల నుంచి రూలింగ్, 95 నుంచి రూలింగ్. ఈ రోజు కూడా బీజేపీకి కాంగ్రెస్ ఏమి పోటీ ఇచ్చే పరిస్థితే లేదు. ఈ రోజు కూడా 26కి 26 ఎంపీ సీట్లు గుజరాత్ లో వస్తాయి, రాజస్థాన్ లో 25కి 25 వస్తాయి. ఇంకొకటి సౌత్ కూడా మాట్లాడతారు. ఒక్క నిమిషం, సౌత్ గురించి చాలా చెప్పేశారు పుల్లారావు గారు అందరూ కూడా. సౌత్ గురించి చెప్తాను. సౌత్ లో బీజేపీ ఎంత పెద్ద ఎఫర్ట్స్ పెడుతుందంటే, గతంలో కూడా అందరూ చెప్పినట్టు మీడియాలో ఇప్పుడు దాకా అంతా దాచిపెట్టారు. సౌత్ లో బీజేపీ లేదు లేదు లేదని. బీజేపీ ఇస్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ సౌత్. సో ఎప్పుడైతే వాసు గారు మనమే ఒకసారి డిస్కస్ చేస్తాం, ఆ రోజు నుంచి అందరూ మీడియా ఎత్తుకోవడం మొదలుపెట్టింది. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ సౌత్ అని అందరూ దాచిపెట్టారు ఇన్ని రోజులు. అసలు మోదీ గారికి సౌత్ లో ఎవరు దిక్కేలేదు, మోదీ గారిని సౌత్ లో ఎవరు ఆదరించారు అని చెప్పిన వాళ్ళందరూ కూడా ఈ రోజు అందరూ బీజేపీ సౌత్ లో కూడా వచ్చిందబ్బా. 29 ఎంపీ సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ సౌత్ వితౌట్ అలయన్స్ ఇన్ 2019. ఈ రోజు ఇంకా అద్భుతంగా పరిస్థితులు మారినాయి. ఐ గివ్ స్టేట్ బై స్టేట్ చెప్తున్నాను. కర్ణాటక అంటున్నారు కదా పుల్లారావు గారు కూడా. కొత్త చెప్పండి, స్టాటిస్టిక్స్ వద్దు. స్టాటిస్టిక్స్ అందరికి తెలుసు, అందరు చదువుకుంటున్నాం. మీరు కమ్ టు ద పాయింట్. I will come to the point, sir. I will come to the point. I didn't intervene in between. Okay, I didn't intervene. మీరు స్టాటిస్టిక్స్ మీరు రాసిన ఆర్టికల్ కూడా చూసిన అన్ని తప్పులు ఉన్నాయి దానిలో. మీరు ఒక ఆర్టికల్ రాశారు. ఓడిపోతారు ఎక్కడ అంటే ఏమండి అంటే కష్టం. నేను వాళ్ళు గెలిచేస్తారు కర్ణాటకలో ఎలా అంటే టఫ్ ఫైట్ అన్నారు. టఫ్ ఫైట్ అంటే కష్టమైన ఫైట్ అన్నారు. ఆన్ వాట్ బేసిస్ అండి? ఆన్ వాట్ బేసిస్? మీరు అన్నారు కదా, ది సేమ్ బేసిస్ on which you draw your conclusion. No, I am drawing not that of what basis are you talking about? What basis is the same knowledge you have? మీకున్న knowledge బట్టి మీకున్న నాలెడ్జ్ బట్టి నేను చెప్తున్నారు. అన్నారు తుపాకి దగ్గర ఆయన స్టాటిస్టిక్స్ అని చెప్తే యు ఆర్ బికమింగ్ అన్కంఫర్టబుల్. That's what I'm not uncomfortable with you at all. I'm not uncomfortable with anything you have said. There's nothing new. No, I don't want to get into that. Not uncomfortable. How can you make me uncomfortable? How can you make me uncomfortable? Last 10 years. I'm not uncomfortable with you. You answer my question. What is perception? I don't understand what is perception. Don't get personal. Don't get personal. You know, one second. You got personal with me. Please remember that. వాసు గారు నేను కిషోర్ గారు ఒక్క నిమిషం వాసు గారు ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్ ఇట్ బికాస్ పుల్లారావు గారు చెప్పారు కాబట్టి లెట్ మీ కంప్లీట్ ఇట్. ఐ డిడ్ంట్ ఇంటర్వ్యూన్ ఇన్ బిట్వీన్ పుల్లారావు గారు. సో దట్స్ వై you spoke for 15 minutes. What is the intervention? I asked for 1 minute. You spoke for 15 minutes at a stretch. అది వాసుదేవన్ గారు చెప్పలేదు ఒక oratory-ఆ, ఒక speech-ఆ. When Vasudevan is not having a problem, what is the problem? Argument వద్దండి కిషోర్ గారు. let us not go for an argument.
కిషోర్ గారు నేను why you should intervene? He's not- నాకు 3 నిమిషాలు. I didn't intervene. 3 minutes. సార్ I didn't intervene. వాసుదేవన్ గారు మీరు ఎందుకు అంత టైం ఇచ్చారని అడగలేదు. ఆయన 15 నిమిషాలు మాట్లాడాలని ఆయన అడగాల్సిన పని లేదు కదా. మీరు యువర్ మోడరేటర్, యువర్ ద మోడరేటర్. ఎందుకంటే వన్ సెకండ్ వాసుదేవన్ గారు, వెన్ ఐఎమ్ స్పీకింగ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఎక్స్పోజింగ్ దే ఆర్ గెటింగ్ అజిటేటెడ్. వై దే షుడ్? అంటే అజంప్షన్స్ మాత్రం బాగానే ఉంటాయి. అజంప్షన్ యాక్సెప్ట్ స్టాటిస్టిక్స్ యాక్సెప్ట్ చేయకుండా ప్రజలు ఏం మాట్లాడుతున్నారు? ఏదో assumptions తోటి- మళ్ళీ వస్తాను కిషోర్ గారు. ఒకసారి డాక్టర్ వినోద్ గారు మాట్లాడతారు. డాక్టర్ వినోద్ గారు, సో మీరు అబ్జర్వేషన్స్ చూశారు, పుల్లారావు గారు అబ్జర్వేషన్స్, సురేష్ గారు మాట్లాడారు. వాద్యం గారు నాకు ఇచ్చిన 3 నిమిషాలండి. గంట సేపు డిబేట్ లో నాకు 3 నిమిషాలు వస్తున్నా వచ్చినాయి. మీ దగ్గరికి వస్తున్నా ఎందుకంటే వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత కంక్లూడింగ్ రిమార్క్స్ లో మీ అబ్జర్వేషన్స్ కూడా నాకు కావాలి. వస్తాను. ఒక్కసారి వినోద్ గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. అంటే ఇప్పుడు కిషోర్ గారు ఇప్పుడు ఏదైతే ఎంఫాటిక్గా ఏదైతే చెప్తున్నారో దక్షిణ భారతదేశంలో